నేటిదిన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్యం ద్వారా నాతో మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు తన ప్రజలకు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఎవరి విషయంలో ప్రభువారు ఈ సంగతులను తెలియపరుస్తున్నారో మరింత స్పష్టంగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే 34వ కీర్తన 7వ చరణంలో, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలు ఉండి వారిని రక్షించును అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. నిజమే, దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి విషయంలో విరోధముగా రూపింపబడే ఏ ఆయుధము వర్ధిల్లదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే, ఆయుధాలు ఎన్ని విధములుగా వేసే ప్రయత్నం చేసినా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఆయన వారిని రక్షించేటటువంటి దేవుడుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. భయభక్తులు అనేవి ఒక వ్యక్తి జీవితంలో లేనప్పుడు పలు సమస్యలకు, పలు ఇబ్బందులకు వారి జీవితాలలో అవకాశం దొరికి వారు నశించిపోవుటకు అవి ఎంతో కారణంగా ఉంటాయి అనేటటువంటి సంగతిని మనం గుర్తించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆది కాండము 37వ అధ్యాయములో రాయబడినటువంటి వాక్య భాగమందు అక్కడ యోసేపు పట్ల తన సహోదరులు విరోధముగా వారి కొన్ని కార్యాలు జరిగించటను అక్కడ మనం గమనించగలం. కారణం ఏంటంటే, యోసేపు తన సహోదరుల చెడుతనమును గూర్చి తన తండ్రికి సమాచారం చెబుతున్నటువంటి కారణము, తన సహోదరులు తమ కంటే యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని చెప్పి వారు గుర్తించి అతని మీద పగపట్టి అతని పట్ల నష్టమును నాశనమును కలుగు చేసేటటువంటి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. అయితే దేవుడు తనపై వారు విరోధంగా చేసిన ఏ కార్యము ద్వారానైనా యోసేపుకు నష్టం కలగకుండా దేవుడు కాపాడి, ఎవరైతే తనకు నష్టం కలుగు చేయాలని చూశారో వారికే యోసేపు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఐగుప్తు దేశంలో ఆహారం పెట్టి వారిని ప్రేమించి వారితో ప్రీతిగా మాట్లాడినటువంటి విషయాలను మనం ఆదికాండం 37వ అధ్యాయం మొదలుకొని 50వ అధ్యాయం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో మనం చూడగలం. ఆదికాండం 50వ అధ్యాయము 18, 19 వచనాల్లో, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితురు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహుప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. 21వ వచనంలో, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఎవరి పట్ల విరోధముగా రూపింపబడే ఆయుధం వర్ధిల్లదు అని అంటే, యోసేపు వలె చెడుతనాన్ని విసర్జించి దేవుని పట్ల భయభక్తులు చూపేటటువంటి వ్యక్తుల మీదకి వచ్చు ఏ విధమైనటువంటి అపాయం నుండి అయినా ప్రభు తప్పిస్తారు. నేడు విరోధులుగా ఉన్నటువంటి వారిని రేపు వీరిని ప్రేమించి వారిని ఆదరించేటటువంటి స్థితికి దేవుడు నడిపిస్తాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీపై విరోధముగా తలపెట్టబడుతున్న అనేక కార్యాలను గురించి విని దిగులు పడుతున్నారా? ధైర్యపడకండి. మరెక్కువ ప్రభు పట్ల భయభక్తులు చూపండి. నిశ్చయంగా నాడు యోసేపు విషయంలో తన సహోదరులు విరోధముగా రూపించబడిన ఏ విధమైన కార్యం అతనికి ఏ హాని కలుగు చేయకుండా యోసేపు భయభక్తులు చూపుటను బట్టి ఏ విధముగా ధన్యుడయ్యాడో, అలానే తనకు నష్టం కలుగు చేయవలసినటువంటి వారిని అతడు ఆదరించాడో, అలాంటి వారిగా ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మిమ్ములను కూడా ప్రభు చేయబోతున్నారు అనేటటువంటి విషయం తెలియజేయటాన్ని సంతోషిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల చేత
మా ప్రియుల ఆత్మకు నూరంతల మేలు కలుగునుగాక. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని దుఃఖితులను లేవనెత్తని ఆదరించండి. నేడు మరొక నూతన సంవత్సర దయాకిరీటను పొందినటువంటి ప్రియులు తమ ముందున్నటువంటి జీవిత దినాల్లో ఏ విధముగా జీవించవలెనో విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించి వారు మేలు పొందుదురుగాక. కృంగిన వారిని దుఃఖితులను పలు విధములైన సమస్యలున్న వారిని దర్శించి ఆదరించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్.